ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే 4లో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని, వీరిరువురూ కూడా వృశ్చిక రాశి వారికి ఆకస్మికంగా వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడుల్లో మోతాదు తగ్గటము, లాభం వస్తుంది కదా అనుకుంటే ఆ లాభం కాస్త కొంత నష్టాన్ని చవిచూసేటటువంటి పరిస్థితులు వ్యాపారంలో చాలామందికి ఉంటుంది నెల రోజులు కూడా. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా వీరు మదుపరులు అంటారు. అంటే అది స్టాక్ ఎక్స్చేంజా, షేర్స్లో పెట్టారా, బంగారం మీద పెట్టారా, ఇనుము మీద పెట్టారా, తగరం మీద పెట్టారా, ఏ లోహం మీదైనా పెట్టండి. ఆ యొక్క శని బుధ నక్షత్రంలో, అంటే వ్యాపార గ్రహం ఎవరయ్యా అంటే బుధుడు. మరి ఆకస్మికంగా కొంతమందికి కనుక జన్మజాతకంలో ఇదే గ్రహాలు కనుక వారికి లగ్నాతు యోగకారక గ్రహాలై అదే దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే జాతకరీత్యా అసలు వీళ్ళకి వచ్చేటటువంటి లాభాలు అంతా ఇంత కాదండి. వ్యాపారంలో గోచారంలో లాభాలు పడిపోయినప్పటికీ మోతాదు జాతకంలో యోగించే గనక ఈ గ్రహాలు కనుక యోగిస్తే వీరు పెట్టినటువంటి పెట్టుబడులకి 1కి 20 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. దానివలన కొంత గృహంలో విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి మంచి శుభకరమైనటువంటి విందు వినోదాలను, పార్టీలను ఏర్పాటు చేయటం, దాని ద్వారా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా వీరికి కలుగుతుంది వృశ్చిక రాశి వారికి. అదే గనక జన్మజాతకంలో ఇదే శని కానీ, రాహువు కానీ, బుధుడు కానీ పాప స్థానాలకి కానీ పాపగ్రహాలు అయి ఉన్నట్లయితే ఈ యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా గృహంలో విషాదాలను కూడా కలుగు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయారనుకోండి, ఏమవుతుంది? గృహంలో విషాదం అంటే బాధ కాదా? కాబట్టి గృహంలో గృహస్థానంలో ఉన్నటువంటి రాహువు వలన ఇదే వృశ్చిక రాశి వారికి కొంతమందికి అయితే కనుక విద్యార్థులకి విద్య యందు మేధస్సు, ఏకాగ్రత ఇవన్నీ కూడా ఉన్నట్టుండి, అంటే కొంతమంది మర్చిపోయే స్వభావం ఉంటుంది. అవన్నీ కూడా ఒక రకంగా వికసిస్తూ ఉంటాయన్నమాట. ఒక రకంగా ఇది ఒక యోగకరమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కానీ ఆటంకాలు, విద్యలో ఆటంకాలు రావచ్చు, వీరు అనుకున్నటువంటి ప్రతిభ వీరు చూపించలేకపోవచ్చు. అంటే ఏదైనా వీరు ఎవరితోనో మాట్లాడుతున్నారండి, పెద్ద పెద్ద వాళ్ళతోనో టీచర్స్తోనే మాట్లాడుతున్నారు. వీరికి నాలెడ్జ్ శాతం ఎక్కువ విద్యార్థులకి. అది 1వ తరగతి నుంచి పెద్ద స్టేజ్ చదువు వరకు కూడా పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరున్నా సరే, ఈ మధ్యలో చదువుకునే వాళ్ళు ఎవరికైనా సరే వీళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ నాలెడ్జ్ కానీ వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటాయి. ఎందుకని? భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన, అదే గురు రాశిలో శని ఉండటం వలన, ఆ శని రాశుల్లో రాహుగ్రహ ప్రభావం ఉండటం వలన వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ చాలా చాలా మస్ట్ అండ్ షుడ్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటిది విద్యార్థులకి అంత నాలెడ్జ్ ఉన్నా కూడా అవతల వాళ్ళు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు వీళ్ళు చెప్పటానికి ఆలోచించే లోపల వేరే వాళ్ళు దాన్ని కనెక్ట్ చేయటం, వీళ్ళకి వచ్చేటటువంటి అవార్డ్స్ అన్నీ వాళ్ళకి రావటం, ఇట్లా ఆ యొక్క బుద్ధిమాంద్యము, బుద్ధిలో వికాసత్వము లోపించటము, ఆలస్యము ఇవన్నీ కూడా వీరికి ప్రతిబంధకంగా అయ్యి విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సరే, మన శాస్త్రంలో ఇలాంటివి ఇబ్బందులు కలిగినప్పుడు ఎన్నో పూజలు చేసుకోవచ్చు, ఎన్నో యంత్రాలు ఉంటాయండి. విద్యార్థులకి విద్యలో గనక ఈ రకమైన సమస్యలు విద్యపరంగా కొంతమంది విద్యార్థులకు కాలేజీకి వెళ్తారు, డుమ్మా కొట్టేస్తారు. డుమ్మా కొట్టేసి చక్కగా సినిమాలకో లేకపోతే ఫ్రెండ్స్తో దూరాభారాలకు వెళ్ళటమో ఏదో రకమైనటువంటి ఆనందాలని కోరుకునేటటువంటి మానసిక స్థితిని వీరు పొందే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా మరి ఎన్నో రకాలైనటువంటి బీజాక్షర సంపుటిలు కానీ నెంబరింగ్ సిస్టంతో చక్కగా తాయిత్తుల్లాగా తయారు చేసి వాటి మీద ఈ యొక్క ఏదైతే ఉంటుందో బీజాక్షరాలు, ఆ బీజాక్షరాలతో ఇన్ని రోజులని చెప్పి దాని మీద కనుక జపతీర్థం పోసి వీరికి కనుక తాయిత్తులా కానీ జేబులో కానీ పుస్తకాల్లో కానీ పెట్టుకున్నట్లయితే కంపల్సరీ ఆ యొక్క వైబ్రేషన్స్ వీరికి ఉన్నటువంటి నెగిటివ్నెస్ని తీసే శక్తి చాలామందికి నా పీఠంలో నేను చాలామందికి అందచేశాను కాబట్టి ఆ యొక్క నమ్మకంతో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వృశ్చిక రాశి వారికి అయితే కనుక చక్కటి కోరికలు అనుకున్నవి జరగటం, ఎవరైనా సరే సంతానానికి సంబంధించి విద్యాభ్యాసము కానీ
సంతానానికి ఏదైనా సంతానం కలిగితే వారి పరంగా కాస్త ధనము ఖర్చు అవ్వటము, అట్లాగే ధనాన్ని ఖర్చు పెట్టి ఆ ఆనందము ఎప్పుడూ కూడా ఇలాంటి ఆనందము అనుభవించలేకపోయాము అనేటటువంటి మానసిక ఆందోళనకి గురవటము, అట్లాగే సంతానంతో విందు వినోదాలకో పార్టీలకో లేకపోతే ఏదైనా శుభకార్యార్థమై దూర ప్రాంతాలకు వెళ్ళటము, అక్కడ కొంచెం కంఫర్ట్నెస్ తగ్గటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురుడు శని నక్షత్రంలో ఉండడం ద్వారా ఆనందాలలో చిన్న చిన్న స్వల్ప విషాదాలు, ఇబ్బందులు, మాట పట్టింపులు కూడా కలగటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించినటువంటి ప్రాప్తి కలుగుతుంది. అట్లాగే విద్యార్థులకి విద్యందు ఆసక్తి, విదేశాలకు వెళ్ళాలి అని ఇంట్లో కుటుంబంలో వాళ్ళతో చర్చించడం, దానికి వాళ్ళు ఏదో రకంగా అగ్రీ అవ్వటము, దానికి సంబంధించి వీరి యొక్క తరాస్తులు ఏదైనా ఉంటే వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి వీళ్ళ యొక్క పిల్లల్ని విదేశాలకు పంపించి ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలనే కోరిక కలగటం, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం వలన వృశ్చిక రాశి వారికి కలగడానికి అవకాశం ఉంటుంది. వాహన యోగము, గృహయోగము, అట్లాగే సంతాన యోగము, వివాహానికి సంబంధించినటువంటి ఇచ్చుపుచ్చుకోవటాలు, నిశ్చయ తాంబూలాలు, ఇవన్నీ కూడా జరగటానికి చాలా చాలా మెండైనటువంటి కాలము. అట్లాగే ప్రేమికులకి విశేషమైనటువంటి సద్భావనతో కుటుంబంలో వాళ్ళు అగ్రి అయ్యి వివాహానికి కొంతమందికి అవకాశం ఇవ్వటం. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి గురుబలము ఈ విధంగా ఉంది కదా అని చెప్పి వివాహానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ మీరు తీసుకున్నారనుకోండి, ఎదురుకుండా ఈ నెల రోజులు ఎవరున్నారా అంటే వివాహాన్ని భంగం చేయడం, వివాహం చేసినా కూడా ఆ పెళ్లిని ఇబ్బంది పెట్టి వారి మధ్య చిచ్చు అంటారు, కారు చిచ్చులు పెట్టేటటువంటి పరిస్థితి ఎవరు చేస్తారంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క వేధాకారకత్వము. కుజుడు ముఖ్యంగా మరి కుజదోషము అంటే అందరికీ తెలిసిన విషయమే. వారి యొక్క జన్మజాతకంలో ఇదే కుజుడు ఇట్లాగే 7లో ఉన్నాడు అనుకోండి, సపోజ్ వాళ్ళది వృశ్చిక రాశి అయ్యిందనుకోండి, వృశ్చిక లగ్నం కూడా అయ్యిందే అనుకోండి, సప్తమంలో గనక ఇదే కుజుడు ఉన్నట్లయితే వివాహ విషయంలో అన్నీ ఓకే అయినా కూడా ఏదో రకమైనటువంటి అసమ్మతి కూడుకుంటుంది. ఆర్థికపరమైనటువంటి అంటే కట్నాల విషయంలోనో, లేకపోతే కుటుంబంలో వీరు అనుకున్నటువంటి ఆలోచనలకు తగినట్టుగా వారు లేకపోవటమో, లేకపోతే వాళ్ళ యొక్క అంటే అవతల వాళ్ళు అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదనో, వారి యొక్క ప్రవర్తన సరిగ్గా లేదనో వివాహాలు నిశ్చయమైనవి కూడా పక్కకు వెళ్ళిపోవడం, కొంతమందికి తెగడింపులు చేసుకోవడం, ముఖ్యంగా దాంపత్య జీవితంలో విపరీతమైనటువంటి రచ్చరచ్చ జరిగేటటువంటి పరిస్థితి కలిగేటటువంటి అవకాశము, వీరిలో కామావేశము కలిగి నూతన వ్యక్తులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, వ్యాపారంలో భాగస్వాములు ఉంటే వారితో సంభాషణల ద్వారా వారికి దగ్గరయ్యి వారి జీవితంలో వారే నిప్పులు పోసుకునేటటువంటి పరిస్థితి కూడా స్త్రీలైనా సరే పురుషులైనా సరే వారి యొక్క బౌబంధుత్వాలు నెగిటివ్గా ఆపాదించబడే అవకాశం ఈ నెల రోజులు ఉన్నాయి. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి చూడటము, ఆ శుక్రుడు కేతువుతో కలవటము. కుజవత్ కేతువు అంటే కేతువుతో కలిసిన శుక్రుడు చెడిపోయి రాహుతో చూడబడుతూ వీరికి అసలు ఎంత అప్రశాంతత అంటే గృహంలో అంత అప్రశాంతత. తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునేటప్పుడు కూడా చివరికి పడుకునేటప్పుడు కూడా 1-4 సార్లు ఫోన్లు చూసుకోవడం. ఎందుకంటే భయము, వీరు చేసినటువంటి పనికి అవతల వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారా ఫోన్లు చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. మరి భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కడొస్తాయంటే ముఖ్యంగా అక్రమ సంబంధిత విషయాలు. అవి ఈ నెలలో ఎక్కువగా చాలామంది వృశ్చిక రాశి వారికి బయటపడిపోయి ఎన్నో కాపురాలు మరి చీడబట్టినట్టుగా విడిపోయే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు కామావేశాలని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయండి. దంపతుల మధ్య విపరీతమైనటువంటి గొడవలు కానీ ఎడబాటుకి సిద్ధమైనప్పుడు ఇరువురు కూడా మాలాంటి ఎవరినైనా సరే జ్యోతిష్కుల్ని, మీకు నచ్చిన జ్యోతిష్కుల్ని కనుక వారితో మోటివేషన్ అంటే మీ జాతక చక్రాన్ని చూపించుకొని మరి ఎందుకు ఈ సమస్యకి కారణమైంది, మీకు నడుస్తున్న దశలేంటి, లగ్నం ఏంటి, అంతర్దశలేంటి, అసలు మాకెందుకు ఈ గొడవలు ప్రారంభమైనాయి, మేము ఇప్పటిదాకా బాగున్నాం కదా, అసలు వేరే స్త్రీ ఈ యొక్క లేదా వేరే పురుషుడు మా యొక్క కుటుంబంలో మా యొక్క జీవితాల్లోకి ఎందుకు ప్రవేశించారు, అసలు ఈ అంతర్గత విషయాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎందుకు దీనివల్ల మేము విడిపోతామా కలిసి ఉంటామా లేదా కోర్టు కేసుల, ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఈ కుజశుక్రుల బంధం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి జన్మజాతక పర్యవేక్షణ ద్వారా వాటికి తగ్గ ఉపశమనం శాంతి చేయించుకొని మనం బయటపడడానికి మన ఋషులు ఇచ్చినటువంటి పెద్ద వివేకవంతమైనటువంటి అవకాశము గుర్తుపెట్టుకోండి. ఏది కూడా తేలిగ్గా తీసుకోవద్దండి. గ్రహ గోచారం అంటే ఈ నెలలో ఈ విధంగా ఉంది అని మన మనసు చెప్తోంది అంటే
జాతకంలో మన దశలో అంతర్దశలో ఎక్కడో డైవర్ట్ అయినాయి, అంటే ఎక్కడో కొత్తవి వచ్చేసినాయి. దానివల్ల ఇప్పటివరకు బాగున్న వాళ్ళు కూడా ఒక్కసారి మంట వచ్చినట్టుగా కుటుంబంలో మంటలు ప్రజ్వలిల్లుతూ ఉంటాయన్నమాట. అప్పుడే మనం చూపించుకోవాలి, జన్మజాతకాన్ని చూపించుకొని దానికి తగ్గ రెమెడీస్, పరిహారాలు ఆచరించుకోవటం అనేది దంపతులు కానీ, వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా వివాహ విషయంలో కానీ, అసలు మరి వివాహం అవుతుందన్నారు కదా, గురుబలం స్పష్టంగా ఉంది కదా, ఉన్నట్టుండి మరి పెళ్ళి అయిపోతుంది అనుకున్నాం కదా, సంతానం కలుగుతుంది కదా అనుకుంటే కొంతమందికి గర్భ విచ్ఛేదన దోషాలు, ఉద్యోగాదుల్లో వ్యాపారాదుల్లో విపరీతమైనటువంటి కష్ట నష్టాలు, ధన నష్టాలు కలగటానికి అవకాశము, ఉద్యోగంలో ప్రతిబంధక పరిస్థితి, ఎవరైనా సరే ఉద్యోగంలో నూతనమైనటువంటి స్త్రీ పరిచయం అవటం, లేదా వ్యాపారంలో ఎవరైనా స్త్రీ పురుషులు గనక భాగస్వాములుగా ఉంటే వారి మధ్య ఆంతరంగిక సంబంధాలు వారి యొక్క వ్యాపారాన్ని దుష్టస్థితికి తీసుకువెళ్ళటం, అంటే ఇప్పటిదాకా మంచిగా లక్షల్లో కోట్లలో ఉన్న వ్యాపారాలు ఒక్కసారి పడిపోవటం, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే పరిస్థితి కలుగుతోంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి రవి కూడా జూలై 16, 17 వరకు కూడా అష్టమ రాశిలో ఉండి వ్యాపార ఉద్యోగ ప్రతిబంధక దోషాలతో పాటుగా సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి కలుగుతోంది వృశ్చిక రాశి వారికి. తదుపరి 17 తర్వాత అదే రవిగ్రహము గురువుతో కలిసినప్పుడు కొంతవరకు మళ్ళీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థల్లో అయితే కనుక కొంచెం పూర్తిగా నిర్వీర్యంగా ఉంటుంది. వచ్చే నెల కూడా వీరికి ఉద్యోగం రావడం కష్టం. సరే, జన్మజాతకంలో ఎక్కడైనా వీరికి కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏ దశలో అంతర్దశలో మంచిగా నడుస్తూ ఉద్యోగ అవకాశాలను ఇచ్చే గ్రహస్థితులు కనుక ఒక కూర్చబడతాయండి. దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు, ఇవేంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేదా అని కూర్చబడతాయి. కూర్చబడినప్పుడు అది కనుక మాలాంటి జ్యోతిష్యులు చూసి లేదమ్మా కంగారు పడకండి, లేదు నాయన ఈ సమయంలో మీకు అంటే గోచారం అనేది మీకు ఉద్యోగ ఇబ్బందులను కలుగజేస్తున్నా, ఉద్యోగాలు రాకపోయినా కంపల్సరీ జాతకంలో గనక యోగం ఉంటే తప్పనిసరిగా ఈ సమయంలోనే ఉద్యోగాలు వచ్చి ఆర్థికంగా బలపడిన వాళ్ళు చాలామంది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కుజగ్రహము, రవిగ్రహ ప్రభావము ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కోపావేశాలని, కామావేశాలని పెంచి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పూర్తిగా దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న వ్యవహారాల యందు పెట్టుబడులు కానీ, వ్యాపారాదుల్లో కానీ కొంచెం మోతాదు తగ్గే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో అయితే కన్నా భంగాలు ఎక్కువగా ఉండే పరిస్థితి. బుధగ్రహము వీరికి అష్టమంలో మరి 7వ తారీఖు జూలై 7 నుంచి కూడా వక్రించి ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి నిర్ణయాలలో కానీ, ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు కానీ, వ్యాపార విషయాలలో కొంత సందిగ్ధావస్థ కలుగజేసి వ్యాపారంలో పూర్తిగా నష్టాలు కలిగజేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామార్చన చేయండి. రవి బుధుల యొక్క అనుగ్రహంతో మీకు మనోమేధస్సు కలుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వలన ఇందాక చెప్పినటువంటి నెగిటివ్ అనుభవించే వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆయన యొక్క రక్షణ వలయం ఉంటుంది. లేదు దీన్ని మించిన మోతాదు ఉంటే మాలాంటి జ్యోతిష్కుల్ని మీరు గనక మీ జన్మ జాతకాలను గనక పరీక్షింపజేసుకొని దానికి తగ్గ సరైన పరిహారం చేసుకోవడం ద్వారా జీవితాలు నిలబడతాయి. ఉద్యోగాదుల్లో కానీ, ఆర్థిక వ్యవస్థల్లో కానీ, వ్యాపార వ్యవస్థల్లో కానీ, ప్రయాణ ప్రమాద విషయాల్లో కానీ మీరు ముందుగా తెలుసుకొని దానికి తగ్గ రెమెడీస్ని ఆచరించి మనకు కలిగే కష్ట నష్టాల నుంచి బయటపడటానికి జ్యోతిష్య మార్గం ఒక్కటే మనకి సరైన పరిష్కార మార్గము. కాబట్టి వృశ్చిక రాశి వారు చక్కగా ఆనందంగా ఈ నెల రోజులు ఉండటానికి మీ వంతు ప్రయత్నంగా దైవారాధన చేయండి. ఓం శం శరవణ భవాయ నమః.